డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ఏదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది కదా, దానికి సంబంధించి మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఇది వెబ్సైట్ కదా, ఇక్కడ చూసారా మనకి ఇంతకుముందు అయితే ఈ యొక్క అప్డేట్ ఇచ్చారు, కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అనమాట, ఇది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించింది. సో ఇప్పుడు చూస్తే కనుక ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ 4 years సంబంధించినటువంటి ఫేజ్ 2 అనమాట. సో ఇందులో మనకి కాలేజ్ నేమ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఫేజ్ 1లో ఎవరికి సీట్ వచ్చింది, ఫేజ్ 2లో ఎవరికి సీట్ వచ్చింది అనేది ఇన్ డీటెయిల్గా మనకి ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని కాలేజీలకు సంబంధించి ఏ స్టూడెంట్కి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఇన్ డీటెయిల్గా ఇందులో అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కదా, సో వాళ్ళు మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి అయితే December 10, 2024 3 PM వరకు అయితే మీకు వచ్చినటువంటి కాలేజీలో రిపోర్టింగ్ అయితే ఇచ్చేసేయండి అనమాట. అండ్ దాంతోపాటు చాలామంది స్టూడెంట్కి అయితే డౌట్ ఉంది క్లాసెస్ గురించి. గుర్తుపెట్టుకోండి, November 11 నుంచి మనకి ఈ యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఇది మీరు మర్చిపోద్దు. అండ్ దాంతోపాటు ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి, ఇన్స్ట్రక్షన్ టు ద ప్రిన్సిపల్స్. అంటే యూనివర్సిటీ వాళ్ళు కాలేజ్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఏ విధంగా అడ్మిషన్ చేసుకోవాలి, ఎలా కౌన్సిలింగ్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఈ యొక్క డీటెయిల్స్ అనేవి స్టూడెంట్కి కూడా యూజ్ అవుతాయి. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా అయితే చదువుకోవచ్చు అనమాట. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి 10/12/2024 3 PM వరకు అయితే టైం ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి దాని తర్వాత జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటంటే, సో లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ ఫ్రీజింగ్ డేటా, ఈ యొక్క 3 PM వరకు అయితే ఎవరైతే జాయిన్ అయ్యారు, ఎవరు నాట్ జాయిన్ అయ్యారన్న డీటెయిల్స్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ యొక్క లిస్ట్ని అయితే మనకి కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి అయితే పంపించడం జరుగుతుంది. 4 PM నుంచి అయితే వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇస్తారనమాట. సో ఏది కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో అప్డేట్ చేస్తారు, లేదంటే ఈమెయిల్ కూడా చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో దీన్ని బట్టి మనకి ఏది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఎన్ని సీట్స్ వెకెట్ అయ్యాయి ఏంటి అనేది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ చేయడం జరిగిందో ఇక్కడ మనకి అనెక్సర్ అని ఇచ్చారు, ఇక్కడే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారనమాట. సో ఎవరికైతే స్టూడెంట్స్ ఎవరి దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో, సో వీటన్నిటిని మీరు క్యారీ చేసుకుని మీకు ఇచ్చినటువంటి కాలేజ్లో అయితే రిపోర్టింగ్ ఇచ్చేసేయండి. అండ్ దాంతోపాటు కొంతమందికి డౌట్ ఉంటుంది, సో నాకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చాను, అక్కడ కూడా నాకు సీట్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్కి వెళ్ళి డబ్బులు రిటర్న్ ఇస్తారా, సర్టిఫికేట్ రిటర్న్ ఇస్తారా అని చాలా డౌట్స్ ఉండొచ్చు. బట్ డోంట్ వరీ, యూనివర్సిటీ వాళ్ళు అయితే స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది కాలేజ్ వాళ్ళకి, మీరు ఒకవేళ ఎవరైతే స్లైడ్స్లో కనుక సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది కదా, అది ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో, సో వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు ఇమ్మీడియట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది రిటర్న్ ఇస్తారు, అండ్ ఎంటైర్ ఫీజు కూడా మీకైతే రీఫండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అన్నీ తీసుకుని సెకండ్ ఫేజ్లో మీకు ఇచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే ఇచ్చేసేయండి అనమాట. అండ్ దాంతోపాటు ప్రిన్సిపల్ హ్యాస్ టు కరెక్ట్లీ మార్క్స్ ఎంటైర్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్. ఓకే, ఇది ప్రిన్సిపల్కి సంబంధించింది, స్టూడెంట్కి సంబంధించింది అయితే కాదనమాట. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో నోట్ నుంచి కీప్ ఇన్ వ్యూ ఆఫ్ లిమిటెడ్ టైం అవైలబుల్ ఫర్ కంప్లీటింగ్ ద కౌన్సిలింగ్. ఏది కౌన్సిలింగ్ ఫినిష్ చేయడానికి మనకి టైం తక్కువ ఉండడం కారణంగా మనకి సండేసెస్ అండ్ దాంతోపాటు పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ డేస్లో కూడా మనకి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ 6th కదా మన కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి 10th వరకు అయితే టైం ఉండడం జరుగుతుంది. బట్ మధ్యలో మనకి ఒక సండే అనేది రావడం జరుగుతుంది. సో ఆ సండే రోజు కూడా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్ సండే కదా నేను రేపు వెళ్తానంటే కుదరదు, మీకు ఇబ్బంది ఏం లేకపోతే సండే కూడా మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే ఇచ్చేసేయండి అనమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకుని మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అయితే ఇచ్చేసేయండి అనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.